సినారే మృతితో సాహితీ లోకం పెను విషాదంలో మునిగిపోయింది. సుద్దాల అశోక్ తేజ, గజల్ శ్రీనివాస్ వంటి శిష్యులు తమ గురువు పార్థివ దేహాన్ని చూసి బోరున విలపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి కూడా కంటతడి పెట్టారు. సినారే భౌతికంగా లేకపోయినా ఆయన ఇరిగిపోని గంధం లాంటి కవితా రచనల్లో సజీవంగా ఉంటారని సినీ, రాజకీయ, సాహితీ ప్రముఖులు అంజలి ఘటించారు. జాతికి రెండవ జ్ఞానపీఠాన్ని తీసుకొచ్చి భారత ప్రభుత్వం చేత నామినేటెడ్ రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యి తెలుగు వారి యొక్క కీర్తి ప్రతిష్టలను ఆసేతు సీతనగ పర్యంతం వ్యాప్తి చేసినటువంటి నారాయణ రెడ్డి గారు కన్నుమూయటమైనటువంటి తెలుగు జాతికి తీరని లోటు. శ్రీనివాసు నా మానసపుత్రుడు అని ఆయన కవితాత్మకంగా నా గురించి ఆయన అన్నారు. ఆ మాట నీకు గాన యోగ్యమైంది రాస్తున్నాను అని చెప్పి ఆయన గజల్స్ పంపించేవారు నాకు. ఇంతకుముందు తెలుగు సాహిత్యం ఏం చెప్పేవారంటే నన్నయ్యకు ముందు నన్నయ్య తరువాత అని. ఇప్పుడు సినారే ముందు సినారే తరువాత. కొత్త రచయితల పుస్తకాలకు ముందు మాటలు రాసిన వాళ్ళల్లో ఎక్కువ రాసినటువంటి ఏకైక వ్యక్తి నారాయణ రెడ్డి గారే అవుతారు. ఆయన నుండి ప్రేరణ పొందని వాళ్ళు లేరు. ఆయన నీడలో ఎదుగని కవి ఉండడేమో తెలుగు నేల మీద. కవిత్వములో కన్న తండ్రిని కోల్పోయినంత బాధగా ఉంది. సరళత, స్పష్టత, సూటిదనంతో పాటు సాంప్రదాయాన్ని మేళవించిన ఆధునిక కవిత్వాన్ని తెలుగు సాహిత్యానికి అందించిన మహా రచయిత శ్రీనారాయణ రెడ్డి గారు. అందరి లెక్క మన లెక్కనే, కానీ ఆ అక్షరాలని పొదిగి దాన్ని ఒక శక్తిగా మారుస్తారు. దాన్ని జీవపదం అంటారు. నా మీద కాల్పులు జరిగినప్పుడు అన్న వచ్చినప్పుడు ఒరే పాలు కూడా పాటను కాల్చేస్తావురా, పాటనే బతుకుంటదని చెప్పాడు. అది అప్పుడప్పుడు అనిపించింది, జ్ఞానపీఠిక అవార్డు ఎందుకు ఇచ్చారు ఈయనకి. కర్పూర వసంతరాయలు అనేటువంటి గొప్ప కవిత ఆయన రాశారు, అందుకే ఇచ్చారేమో అనిపించింది. చెన్నైలో ఉన్నప్పటి నుంచి 1980 నుంచి కూడా ఆయనతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఎక్కడ కనిపించినా చాలా ఆప్యాయంగా పలకరించేవారు. నారాయణ రెడ్డి గారు నాకు అక్షర భిక్ష పెట్టినటువంటి మహానుభావుడు. నేను కంఠం విప్పిన తర్వాత అందరి దృష్టిలో పడడానికి ఆయన పాటలు చాలా ఎక్కువ కారణం. ఆయన మనసులాగానే ఆయన మరణం కూడా అనాయాసంగా జరిగింది. మా చిన్నప్పుడు గొప్ప మాట చెప్పుండేవాళ్ళు, నలుగురితో మంచిగా ఉండాలరా నాయన అని. నలుగురితో కాదురా నాన్న, ఎప్పుడు ఎవరితో పని ఉంటుందో చెప్పలేము ఈ లోకంలో, పిచ్చి కాకి విలువ ఉంటుందో పిండం పెట్టే సమయంలో అంటాడు మహానుభావుడు. మనూరు పాండవుల్లో ఒక పాట మాత్రం శివ శివ అనలేనరా అని. ఆ సాంగ్ రాయాలంటే కొంచెం కష్టం నారాయణ రెడ్డి గారు అని చెప్పి మాట్లాడుతుండేవాడు. కష్టం ఈయన రాసితేనే వస్తుంది మనకి చెప్పి గంటన్నరలో రాశాడు ఆ పాట. అలాంటి వారి గురించి చెప్పడానికి అలాంటి వారు సరిపోడని కూడా చెప్తున్నాను. అంత గొప్పగా కుంభావ సరస్వతి ఆఫీస్కి వచ్చి కుర్చీలో ఏమిలో అక్కడ సార్ 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 మిమ్మల్ని మీ సాపది మీద కూర్చుంటా, ఎంత మహాకవి ఎలాగున్నాడా అనుకుంటే చాలా చిన్న పిల్లలాగా మాతో మిగిలిపోయి చూస్తే ఎంత మంచి మనిషి అండి. నన్ను ఎప్పుడు ఉత్తేజవంతమైన ముద్దుగా పిలిచేవారు. కబుర్లు చెప్పకే ఓ కాలమా, ఎన్నిసార్లు చస్తే ఓ జీవితం, గంపెడ ఆకాశాన్ని తీసుకొచ్చి పెరట్లో నాటి చూడు, చీకటి పడేసరికి నక్షత్రాలుగా మలుచుకొస్తాయి. ఏం సాహిత్యం అది! అనుబంధం, ఆత్మీయత అంతా పుట్టుకొని ముందే చెప్పిన వేదాంతుడికి, అనంతుడికి, కవితండ్రికి పాఠాభివందనం, పాదాభివందనం. పరమపదించే వరకు కూడా సాహిత్యంలో మునిగి తేలిన మహనీయుడు వారు. వారి లేని లోటును తీర్చే పరిస్థితి ఎవరికీ ఉండదు. వారి స్మృతిలో ఏం చేయాలనేది తప్పకుండా ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. ఎందుకంటే వారు సహజంగానే సాహిత్య ప్రియుడు, సినారే గారికి గొప్ప అభిమాని. ఆయన ఎప్పుడు కూడా లేని దానికి అరులు చాచలేదు. తనకున్న దాంట్లో సంతోషంగా ఉండేవాడు, సంతోషాన్ని పంచిపెట్టేవాడు. ఆయన కవితలను కొన్ని భాషల్లో తర్జుమా చేశారు. ఇంకా తర్జుమా చేయాల్సిన చొరవను ప్రభుత్వం తీసుకుని చెప్పి నమ్ముతున్నాను. తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో కూడా అనేకమైనటువంటి సాంస్కృతిక సంస్థలను నిలబెట్టి రంగస్థల కళాకారులను ప్రోత్సహించినటువంటి వ్యక్తి. అక్కడ నందమూరి తారక రామారావు గారి పాఠ్యాంశాల్లో ఎలా చేర్చాలో ఇక్కడ కూడా నారాయణ రెడ్డి గారి యొక్క జీవితం అన్నది పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన విషయం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ఆయన స్మృతిని నిరంతరం గుర్తుంచుకోవడం కోసం విగ్రహాలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, సాహిత్య సంస్థలు కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, సముచిత రీతిలో గుర్తు తెస్తున్న మనసారా ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను.